హలో వెల్కమ్ టు మై ఛానల్ అదిరే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరందరూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎంతోమంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయండి, ఇంకా బెటర్ వీడియోస్ మీకు అందిస్తాను. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో నాగార్జున సార్ ఎంటర్ అయిపోయారు. మంచి సాంగ్తో ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత ఎంటర్ అయిన తర్వాత అందరినీ బాగున్నారా ఏంటి అని హౌస్మేట్స్ అందరితో మాట్లాడారు. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇంకా నామినేషన్ నుంచి సేవ్ చేయడానికి ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్లో దివ్య, దాంట్లో ఎంత మనీ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు సేవ్ అయినట్టు, ఎవరికి తక్కువ ఉంటే వాళ్ళు అన్సేఫ్ అయినట్టు. దివ్యకి 300 వచ్చింది, సంజనాకి 300 వచ్చింది, సాయి ఓపెన్ చేస్తే 300 వచ్చింది. లాస్ట్ తనుజ రీతుకి 500 వచ్చింది. సో తనుజ రీతు సండే నామినేషన్లో సేఫ్. రిమైనింగ్ దివ్య, సంజన, సాయి, రమ్య వీళ్ళు ఇంకా అన్సేఫ్. తనుజ కళ్యాణ్ని యాక్టివిటీ ఏరియాకి పంపించారు. నాకు సార్ కళ్యాణ్తో ఇలా మాట్లాడారు. ఏంటి కళ్యాణ్, నువ్వు తనుజ సేఫ్ అయితే ఏదో చెప్తా అన్నావు, ఏంటి చెప్తావా లేకపోతే పక్కకు వచ్చి చెప్తావా అని అడగగా ఏం లేదు సార్ అని కళ్యాణ్ చెప్తాడు. కళ్యాణ్ చెప్పినప్పుడు ఓకే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని నాకు సారు ప్లే ఏరియాకి తీసుకొని వెళ్ళారు. ప్లే ఏరియాకి తీసుకొని పోయి ఏమి చేస్తున్నారు, మీరు ఎందుకు ఇట్లా అయింది అని నువ్వేం చెప్పదలుచుకున్నావు అంటే, ఇలా సారీ చెప్తున్నాను సార్, నా ఎక్స్ లాగా తినుంటుంది, సో తను బాధపడితే నేను బాధపడతాను, అందుకని నేను అలా ఫీల్ అయ్యాను, అందుకే సార్, దాంట్లో ఇంకా అంతకు మించి ఏం లేదు సార్ అని చెప్తారు. నెక్స్ట్ గోల్డెన్ బజన్ సెలెక్ట్ అయిన 5 మంది తనుజ, 4 మంది తనుజ, రీతు, పవన్, సుమన్. గోల్డెన్ బజర్ మిస్ చేసుకున్న మాధురి ఈ గేమ్కి సంచాలక్. ఫస్ట్ లెవెల్లో అక్కడున్న పైప్ నిండా బకెట్లో వాటర్ ఇచ్చి ఆ పైప్ ఫుల్ చేసి ఆ బాల్ అనేది పైకి వచ్చి కింద పడిపోయాలి ఆ వాటర్ ఫోర్స్తో. నెక్స్ట్ వాటర్ ఫోర్స్తో బాల్ కింద పడిపోయాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ బాల్ని ఇంకొక దానికి అంటించాలి, దూరం నుంచి విసిరేస్తే ఒక ప్యాడ్కి అంటించాలి. థర్డ్ స్టెప్ ఏంటంటే ఒక కీతో ఒక బాక్స్ లాక్ ఓపెన్ చేయాలి. ఫోర్త్ ఏంటంటే పజిల్ ఓపెన్ చేయాలి, బిగ్ బాస్ ఐ పజిల్ ఓపెన్ చేయాలి. ఈ పజిల్లో ఫస్ట్ వాటర్ పోసి దాంట్లో రీతు ఫస్ట్ వచ్చింది, ఈ బాల్ వేసిన దాంట్లో తనుజ ఫస్ట్ వచ్చింది, నెక్స్ట్ పజిల్లో కూడా తనుజ ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత ఈ పజిల్ ఫినిష్ చేసిన వాళ్ళు బయటకి వచ్చి యాక్టివిటీ ఏరియాలోంచి బయటకు వచ్చి ఈ గోల్డెన్ బజర్ ఉన్న దగ్గర దూరం నుంచి నిల్చొని ఆమెది ఏ కలర్ అయితే ఆ కలర్ ఆ రింగులన్నిటినీ వెయ్యాలి. వేయంగా ఎంత ట్రై చేసినా తను చేయలేకపోతా ఉన్నింది. అందరూ కూల్ డౌన్ నిదానంగా వెయ్యి అని నాకు సార్ కూడా చెప్పారు, నిదానంగా వెయ్యి అని. ఓకే ఇట్లా వెయ్యంగా వెళ్ళి తనుజకి అది అయిపోయింది, పడిపోయింది. తనుజ రింగ్ వేసింది. తనుజ విన్నర్ ఆఫ్ గోల్డెన్ బజర్ అని నాకు సార్ అనౌన్స్ చేశారు. కెప్టెన్ ఇమాన్యుయల్, తనుజ ఫస్ట్. ఇప్పుడు తనుజ నువ్వు గెలిచావు, ఇప్పుడు గెలిచిన వాళ్ళు మాధురి గారికి పనిష్మెంట్ ఇవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్ నామినేషన్, సెకండ్ ఆప్షన్ బాత్రూమ్ క్లీనింగ్, థర్డ్ ఆప్షన్ ఇన్విజిబుల్ కోట్. మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి అని తనుజకి చెప్పగా తనుజ ఆలోచించి
డైరెక్ట్ నామినేషన్ సార్ అని తనుజ ఆడుతుంది. నెక్స్ట్ సంజనాకి నాకు సార్ నెక్స్ట్ సరే ఇమాన్యువల్, నువ్వు ఈ వారం కెప్టెన్సీ కాబట్టి నువ్వు ఈ వారం మంచిగా కెప్టెన్సీ చేయడానికి నీకు ఈ కోట్ని నీకు నచ్చిన వాళ్ళకి నీ కెప్టెన్సీకి ఇబ్బంది రాకుండా ఉండేదాని కోసమని నువ్వు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఈ కోట్ని ఇవ్వు అనగా ఎవరు అని ఆలోచించగా మా మమ్మీకి ఇస్తాను సార్, సంజన గారికి ఇస్తాను అని ఇమాన్యువల్ అంటాడు. అంతలోకి సంజన గారు వచ్చి, ఇమాన్యువల్ ఏంటి ఇట్లా చేస్తున్నావు, నేను చాలా నీ కెప్టెన్సీలో ఏ న్యూసెన్స్ చేయకూడదని నేను చాలా ఇదిగా ఈ వారం చేయాలనుకున్నది కూడా నెక్స్ట్ వీక్కి పోస్ట్ పోన్ చేసుకున్నాను, నీ దాంట్లో నేనేం చేయను అని రిక్వెస్ట్ చేసింది. రిక్వెస్ట్ చేసినా కానీ నాకు సార్ ఒప్పుకోలేదు. మళ్ళీ సరే సంజన, నీకు 100 సెకండ్స్ ఇస్తాను, నువ్వు హౌస్మేట్స్ అందరినీ ఒప్పిస్తే నేను అలానే నీకు అది ఆ ఇన్విజిబుల్ కోటు ఇవ్వను అని చెప్తాడు. అప్పటికి ట్రై చేసింది, ఇలా చేశాను, మీ అందరితో కలుపుకొని ఉన్నాను, నవ్వుతూ ఉన్నాను అని చాలా ట్రై చేసింది. కానీ అందరూ హాఫే ఎత్తారు. ఆమె దానికి యాక్సెప్ట్ చేసినందుకు హాఫ్ మంది ఎత్తారు, అన్యాక్సెప్ట్ చేసినందుకు హాఫ్ మంది ఎత్తారు. ఫైనల్గా ఇమాన్యువల్, సరే ఇది టై అయింది కాబట్టి ఫైనల్ నిర్ణయం నువ్వెవరు కోటేస్తావో అంటే, సార్ నేను మా మమ్మీకే ఇస్తాను ఇన్విజిబుల్ కోటు అని ఇమాన్యువల్ చెప్తాడు. హౌస్లో వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ నామినేషన్ నిఖిల్ సంజన టాస్క్. నిఖిల్ సంజన చూడండి, హౌస్లో వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ నామినేషన్స్ గురించి రిమైనింగ్ వాళ్ళని ఎవరు ఎలిమినేట్ అవుతారా, ఎవరిని సేవ్ చేయాలా అని నాకు సార్ చెప్తున్నారు. నెక్స్ట్ కామెడీ వీడియోస్ చెప్తున్నారు. ఇమాన్యువల్, ఇక్కడ ఒక వీడియో చూపిస్తున్నాను. తనుజ అండ్ సుమన్, రీతు, పవన్ వీళ్ళు పానీపూరి దొంగతనం చేసేది ఒక వీడియో, ఫన్నీ వీడియో చూపిస్తున్నాడు. దీంట్లో పానీపూరి స్టాల్ సంజన వదిలి వెళ్ళిపోయింది. ఈ ఇమాన్యువల్ కూడా లేడు. తనుజ, రీతు, పవన్ వీళ్ళు, సుమన్ శెట్టి వీళ్ళందరూ పానీపూరి తింటున్నారు. తనుజ వీళ్ళందరికీ పానీపూరి అన్నీ మంచిగా వేసి అందరికీ ఇచ్చింది. తనుజ, నువ్వెన్ని తిన్నావమ్మా తనుజ అంటే, నేను ఒక 13 తిన్నాను సార్ అంటారు. హౌస్ మేట్స్ ఏమో 20 తిన్నాను సార్ అని చెప్తారు. లేదు సార్, నేను ఒక 13 తిన్నాను, మిగిలిన వాళ్ళకి ఇచ్చాను అని చెప్తారు. నెక్స్ట్ ఇంకొక వీడియో వేసిండ్రు. ఈ టాస్క్లో ఎవరిది తప్పు అంటే, మా మమ్మీదే, సంజన గారిదే తప్పు సార్, ఎందుకంటే ఆడిచ్చిన టాస్క్ దగ్గర లేకపోవడం వల్ల వీళ్ళందరూ తింటున్నారు కాబట్టి తనదే తప్పు అని. ఇంకొక టాస్క్లో మనీ దొంగతనం చేసే టాస్క్లో కూడా తనుజాని, సుమన్ శెట్టిని ఏదో ఇంకో ఆర్గ్యుమెంట్లో వీళ్ళని వదిలేసిన వెంటనే వీళ్ళు గబగబా లోపలికి వెళ్ళిపోయి అక్కడున్న డబ్బులన్నీ దొంగతనం చేసేసారు. ఆడ జోక్ ఏంటంటే, బిగ్ బాస్ డోర్ క్లోజ్ చేసేసారు, స్టోర్ రూమ్ క్లోజ్ చేసేసారు, అక్కడ లాక్ అయిపోయారు వీళ్ళిద్దరూ. ఫైనల్లీ బిగ్ బాస్ని బతిమలాడుకోగా ఓపెన్ చేశారు. మళ్ళీ వచ్చి ఇక్కడున్న జరుగుతున్న టాస్క్లో వీళ్ళిద్దరూ ఇన్వాల్వ్ అయిపోయారు. నెక్స్ట్ సంజన, దివ్య నామినేషన్లు. సంజన, దివ్య, సాయి, రమ్య, రాము వీళ్ళందరూ ఉన్నారు. దీనిలో దివ్య సేవ్ అయింది. ఈ నలుగురు నామినేషన్లో ఉన్నారు. నెక్స్ట్ ఒక ఫన్నీ టాస్క్ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు నాగ్ సార్ ఆధ్వర్యంలో. గౌరవ్, నిఖిల్, గౌరవ్, నిఖిల్ మీరు సపరేట్గా 6 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోండి అనగా, గౌరవ్ ఇమాన్యువల్, రాము, పవన్, సుమన్, సాయి, రమ్యని సెలెక్ట్ చేసుకున్నాడు. నిఖిల్, దివ్య, కళ్యాణ్, మాధురి, తనుజ, సంజన, రీతుని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ టాస్క్ ఏంటంటే సెలబ్రిటీస్ ఉన్న ఫోటోని తీసి
దాని వెనకాల ఉన్న ఏ ఐటెం ఉంటే ఆ ఐటెంతో వచ్చే సాంగ్ గెస్ చేయాలి. ఇరు టీంల నుంచి చెరొకరు వచ్చి ఎవరు ఫస్ట్ ఆ బెల్ నొక్కి వాళ్ళు ఎవరు చెప్తారో వాళ్ళకే పాయింట్స్ వస్తాయి. ఫస్ట్ సెలబ్రిటీ దాంట్లో ఫస్ట్ బోర్డు మీద కవర్ తీయి నిఖిల్ అని చెప్తాడు. ఫోటో బ్యాక్ సైడ్ ఉన్న ఐటెం చూసి సాంగ్ కనిపెట్టాలి. ఫస్ట్ గౌరవ్ శృతి హాసన్ని తీయమని చెప్తారు. రాము కళ్యాణ్ వచ్చారు. అప్పుడు కళ్యాణ్ చెప్పాడు, విన్ అయిపోయాడు. నెక్స్ట్ పవన్ అండ్ రీతు వచ్చారు. నువ్వు విజిలేస్తే ఆంధ్ర చూడ బుడ్డి అనేది పాడాడు. రీతు గెలిచింది. నెక్స్ట్ ఈ సాంగ్కి సుమన్ అండ్ సంజన డ్యాన్స్ కామెడీగా చేశారు. నెక్స్ట్ ఎవరు అంటే వెంకటేష్ని పిక్చర్ని ఓపెన్ చేయమన్నారు. దాంట్లో సుమన్ అండ్ మాధురి గోదావరి గట్టు మీద రామచిలుకవే అనే సాంగ్ వచ్చింది. దీంట్లో మాధురి గారు చెప్పారు. నెక్స్ట్ రమ్య దివ్య వచ్చారు టాస్క్ ఆడడానికి. దీంట్లో రష్మికాంత్ ఫోటో తీస్తే చూసేటి అగ్గి పువ్వులాగా ఉండేటి నా సామె అనే సాంగ్ వచ్చింది. వీళ్ళు ఎంటర్టైన్ సాంగ్ వేశారు, డ్యాన్సులు వేశారు. లాస్ట్ సాంగ్ ఈ సాంగ్కి 30 పాయింట్స్ అంటారు. ఈలోపు టీమ్ ఏ గౌరవ్ టీం, టీమ్ బి నిఖిల్ టీం, వీళ్ళకి గౌరవ్ టీంకి ఏం పాయింట్స్ రాలేదు. టీమ్ బి నిఖిల్ టీంకి 40 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఈ లాస్ట్ దానికి 30 పాయింట్స్ అనగా దానికి సాయి కళ్యాణ్ వచ్చారు. అల్లు అర్జున్ ఫోటో తీయంగా దానిలో అల్లు అర్జున్ రిలేటెడ్ సాంగ్ పాడితే నిఖిల్ కళ్యాణ్ కరెక్ట్ చెప్పాడు. నిఖిల్ విన్నర్ అయ్యాడు ఆ గేమ్కి. మళ్ళీ నెక్స్ట్ గేమ్ వెంటనే స్టార్ట్ చేశారు. ఎవ్రీ గౌరవ్ సేమ్ అదే టీము. ఎవ్రీ టీం నుంచి ఇద్దరు బ్లైండ్ ఫోల్డ్తో వస్తారు. బ్లైండ్ ఫోల్డ్తో వచ్చి వాళ్ళు ఒకరు ఒక వస్తువు నోట్లో పెడితే ఇంకొకరికి దాని రంగు రుచి చెప్పకుండా, దాని పేరు డైరెక్ట్గా చెప్పకుండా వేరే వాళ్ళకి కన్వే చేయాలి. ఫస్ట్ ఎవ్రీ పవన్ ఇమాన్యువల్ వచ్చారు. ఇమాన్యువల్ ఈటింగ్ చేస్తున్నాడు. అది గోంగూర పచ్చడి పెట్టినాడు. గౌరవ్ టీంలో విన్ అయ్యాడు. నెక్స్ట్ నిఖిల్ మాధురి దివ్య వాళ్ళు వచ్చారు. మాధురి తింటుంది, అది చీజ్ మాధురి గారు చెప్పలేకపోయారు. నెక్స్ట్ గౌరవ్ రమ్య రామ్ మీటింగ్ చేశాడు. రాము దాన్ని లెమన్ గురించి రమ్య చెప్పలేకపోయింది. నెక్స్ట్ నిఖిల్ చెప్పాడు. తనుజ రీతు నిఖిల్ టీంలో నుంచి తనుజ ఈటింగ్ రీతు చెప్పేసింది. జిమ్కి పోయేటప్పుడు ఫస్ట్ మనం తింటాము అదేంటి అంటే పీనట్ బటర్ అని. నెక్స్ట్ గౌరవ్ పవన్ సుమన్ని చెప్పాడు. దీంట్లో సుమన్ తింటాడు. అదేంటంటే దాల్చిన చెక్క, ఇది మనం బిర్యానీలో వేసుకుంటాము, టీలో వేసుకుంటాము అని చెప్పగా పవన్ ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ ఆగి చెప్పేశాడు. నెక్స్ట్ సంజన ఈటింగ్ దివ్య చెప్తుంది. ఇది స్వీట్ క్యాండీ అట్లా ఇట్లా చెప్పంగా ఫైనల్గా అది జెల్లీ అని దివ్య చెప్పేసింది. దీంట్లో 20 పాయింట్స్ వచ్చాయి. టై అయ్యింది. గౌరవ్ టీం విన్. కెప్టెన్ ఇమాన్యువల్ ఒపీనియన్ ప్రకారము ఓకే, మాకు సుమనన్న దాల్చిన చెక్క చెప్పడం గ్రేట్ కదా, సో అందుకోసం నేను సుమనన్న గ్రేట్ కదా, సుమనన్నకి ఇస్తున్నాను. మీరు ఇందాక గేమ్ విన్ అయ్యారు కదా, మేము ఇప్పుడు ఈ గేమ్ విన్ అవుతామని చెప్పారు. ఇప్పుడు ఫైనల్గా టైం టు సేవ్ అని సేవ్ చేసే దాంట్లో రమ్య, సాయి, రాము, సంజన ఉన్నారు. వీళ్ళలో సాయి, రాము సేఫ్ అయ్యారు. నెక్స్ట్ రమ్య, సంజన యాక్టివిటీ రూమ్లోకి రమ్మని చెప్పారు.
టైమ్ టు ఎలిమినేషన్. ఇట్స్ టైమ్ టు ఎలిమినేషన్. మీ ఆట మీద మబ్బులు కమ్ముకున్నాయి. ఎవరి మేఘం వర్షం పడుతుందో వాళ్ళు సేఫ్, వర్షం పడిన వాళ్ళు అన్సేఫ్. ఇమాన్యువల్. పవర్ అస్త్రా, ఈ వీక్ సేవ్ చేసే పవర్ లేదు నీకు. నేను చెప్తున్నాను, ఎవరైనా ఇట్లా ఉంది కదా సేవ్ చేస్తారేమో అనుకుంటారు కాబట్టి లాస్ట్ వీక్ ఆల్రెడీ వాడేశారు కాబట్టి ఈ వీక్ మీకు అదేం లేదు అని చెప్తారు. నెక్స్ట్ తనుజ. సంజన గారిని సేవ్ చేస్తా అని తనుజ చెప్తుంది. అయినా కానీ మీకు ఈ వారం ఇప్పుడే కదా మీకు వచ్చింది గోల్డెన్ బజర్, సో మీకు ఈ వారం సేవ్ చేసే అది లేదు. సో నెక్స్ట్ వీక్ సేవ్ చేసేది ఉంటుంది. ఇదే గోల్డెన్ బజర్ నీకు లాస్ట్ వీక్ వస్తే ఎవరిని సేవ్ చేసేదానివి అంటే భరణి గారిని సేవ్ చేసేదాన్ని సార్ అని చెప్తారు. ఇప్పుడు ఫైనల్గా వీళ్ళిద్దరి మబ్బులు కమ్ముకుంటూ ఉండగా ఒకానొక టైంలో వర్షం సంజన మీద కురుస్తుంది, రమ్య మీద వర్షం కురవట్లేదు. ఇట్స్ టైమ్ టు ఎలిమినేషన్. రమ్య. రమ్య స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత తన ప్రీవియస్ వీడియోస్, సెండ్ ఆఫ్ వీడియోస్ ఇవన్నీ చూసుకునింది, అన్నీ బాగున్నాయి. మళ్ళీ ఫైనల్గా హౌస్మేట్స్తో ఒక చిన్న ర్యాప్, ఒక చిట్ చాట్ అన్నట్టు ఓపెన్ చేస్తే ఒక టాస్క్ పెట్టి ట్రెజర్ అనే దాంట్లోంచి ఫొటోస్ తీసి ట్రాష్లోకి వేయాలి. ఫస్ట్ కళ్యాణ్ని ట్రాష్లోకి వేసింది. ఎందుకు వేసిందంటే ఇతను చేసే పనులని నిబ్బి పనులే చేస్తాడు సార్ అని చెప్తుంది. నెక్స్ట్ దివ్య, ఈమె బాండింగ్ కోసమే వచ్చింది, కావాలనే భరణి గారితోనే ఉనింది. తర్వాత భరణి గారు వెళ్ళిన తర్వాత భరణి గారు లేకపోయినా నేను స్ట్రాంగ్గా ఉంటానన్నట్టు ప్రూవ్ చేసుకోవాలన్నట్టు అందరి మీద కోపంగా ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ తనుజ, మ్యానిపులేటర్, తిను ఏం చేసినా మ్యానిపులేటింగ్గా అనిపిస్తుంది అని చెప్తుంది. నెక్స్ట్ గౌరవ్, చెప్పిన మాట వినడు సార్, చెప్పిన దానికి మాత్రము ఇంకా మనల్ని మాట్లాడనీయకుండా మాట్లాడుతూనే ఉంటాడు సార్ అని గౌరవ్ గురించి చెప్తుంది. చెప్పిన మాటలు వినడు, చెప్పిన దానికి యాక్సెప్ట్ చేయడు రమ్య. నెక్స్ట్ ఇమాన్యువల్. నాకు సార్ ఇమాన్యువల్ నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా ఏంటి అని అడిగితే రమ్య, నువ్వు స్క్రీన్ మీద చాలా బాగున్నావు రమ్య అని అంటారు. థ్యాంక్ యూ అని తినంటుంది. నా అదృష్టం ఏంటో సార్, నా కోసం పంపించిన ఇద్దరిని తీసుకొని పోయాడు, కాకపోయినా నాకు ఇంట్లో ఇక్కడ దేవతలు ఉన్నారులే సార్, వీళ్ళతో అడ్జస్ట్ అవుతాను అని చెప్తుంది. నెక్స్ట్ ఈ వీక్ బిగ్ బాంబ్ ఎవరికంటే బిగ్ బాంబ్ రమ్య ఏం చేస్తుంది, బాత్రూమ్ క్లీన్ చేసే పని చేస్తుంది. ఆ బిగ్ బాంబ్ ఎవరికి వేస్తుంది, రీతు చౌదరికి వేస్తుంది. ఆ బిగ్ బాంబ్ బాత్రూమ్ క్లీనింగ్ నీకే వేస్తున్నాను, నువ్వే చూసుకోవాలి అని వేస్తుంది. పవన్కు బాయ్ చెప్తూ, పవన్ నువ్వు నీ గేమ్ మీద మాత్రమే ఫోకస్ చెయ్యి, నువ్వు నీ గేమ్ బాగా ఆడాలి, నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నావు, నీ సాక్రిఫైజెస్ వదిలేసేయాలి, లేకపోతే నీ ఆట మీద ఇంపాక్ట్ పడుతుంది అని చాలా క్లియర్గా రమ్య చెప్తుంది. రమ్య చెప్పగా ఓకే అలానే చేస్తాను అని చెప్తుంది. రాము సేవ్ అయినప్పుడు తనుజ చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఎందుకంటే వీళ్ళిద్దరు బాండింగ్ ఒక అక్క తమ్ముడు, నేను వెళ్ళిపోతే నువ్వెవరిని తమ్ముడు అంటావు అక్క అని
ప్రతిసారి నామినేషన్లో ఉన్నప్పుడల్లా తనుజ దగ్గరికి ఇచ్చి ఇలా బాధపడతాడంట. ఇప్పుడు ఫైనల్లీ రాము సేవ్ అయ్యాడు. ఇప్పుడు రమ్య ఎలిమినేషన్ అయ్యింది. ఇప్పుడు అంతా బిగ్ బాంబు అన్నీ అయిపోయాయి. ఫైనల్గా ఇంకా రమ్య మోక్ష ఎలిమినేషన్కి వెళ్ళి ఇంకింటికి వెళ్ళిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే.